ప్రకాశం జిల్లాలో జనసేన కేడర్ తీవ్ర అయోమయంలో ఉన్నారట. పార్టీలో మాజీ మంత్రి బాలినేని, జిల్లా పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్లలో తాము ఎవరి వెంట నడవాలి, ఏ కార్యక్రమంలో పాల్గొనాలి అనే దానిపై ఒకరికొకరు చర్చించుకునే పనిలో పడ్డారట. ఎవరి వెంట నడిస్తే ఏమవుతుందో, అధిష్టానం ఎవరి వైపు ఉందో అర్థం కాక కేడర్ కన్ఫ్యూజ్ అవుతున్నారట. ఇంతకీ ప్రకాశం జిల్లా జన సైనికుల్లో ఆ పరిస్థితికి అసలు కారణాలేంటి? వారి అయోమయానికి కారణం ఎవరు? కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో మిత్రపక్షాలైన టీడీపీతో పాటు జనసేన, బీజేపీ కూడా అధికారంలో భాగస్వాములయ్యారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ప్రకాశం జిల్లాలో మాత్రం మిత్రపక్షమైన జనసేనలో అయోమయ పరిస్థితి నడుస్తోందట. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న జిల్లా జనసేన అధ్యక్షుడు రియాజ్ వెంట నడవాలా, లేక కొత్తగా పార్టీలో చేరి అధిష్టానం దగ్గర ప్రత్యేక గుర్తింపు పొందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెంట నడవాలా అనే అయోమయ స్థితిలో జిల్లా సైనికులు ఉన్నారు. ఇటువైపుంటే ఏమవుతుందో, లేక అటువైపుకు పోతే ఏమవుతుందో అర్థం కాని అయోమయ స్థితిలో క్యాడర్ కొట్టుమిట్టాడుతున్నారట. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న షేక్ రియాజ్ ఇప్పటి వరకు అంతా తానై పార్టీని నడుపుతూ వచ్చారు. కొందరు అతన్ని వ్యతిరేకించినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో నిన్న మొన్నటి వరకు సర్దుకుపోయారట. ఎన్నికల అనంతరం వైసీపీలో ఓటమి పాలైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇక జిల్లా జనసేన అంతా తానే అయి నడుపుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా నడిచింది. కానీ అధిష్టానం మాత్రం రియాజ్కు సరైన గుర్తింపునిస్తూ వచ్చింది. బాలినేని చేరిక వరకు జిల్లా పార్టీ పూర్తి పగ్గాలు పూర్తి స్థాయిలో రియాజ్ చేతిలోనే ఉన్నాయి. అందులో భాగంగానే నామినేటెడ్ పదవి అయిన లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు చైర్మన్ పదవి రియాజ్ కు కట్టబెట్టింది. అయితే ఆ పదవి కాస్త కోర్టు కేసుల్లో ఉండడంతో కొంతకాలం రియాజ్ అలా కొనసాగారు. ఆ విషయం తెలుసుకున్న అధిష్టానం ఒంగోలులో పట్టున్న ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవినిచ్చి రియాజ్ ను గౌరవించింది. మరోవైపు జిల్లా అధ్యక్షులుగా కూడా కొనసాగిస్తూ వచ్చింది. ఆ క్రమంలో రియాజ్ కు తగిన గుర్తింపు పార్టీలో ఉందని ఆయన వర్గం కూడా ప్రచారం చేసుకుంటూ వచ్చింది. అంతవరకు బాగానే ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన తీర్థం పుచ్చుకోవటంతో జనసేనలో ఉండే కొందరు వ్యక్తులు బాలినేని వెంట నడుస్తున్నారు. వైసీపీ నుంచి మరికొందరు బాలినేని వెంట జనసేనలోకొచ్చారు. అటు జనసేన పార్టీ అధిష్టానం కూడా మాజీ మంత్రికి తగిన గుర్తింపునిస్తూనే వచ్చింది. అయితే మరోవైపు కూటమి పార్టీలో ఉన్న టీడీపీ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాత్రం బాలినేని రాకను మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో జనసేన పార్టీ కార్యకర్తలపై పెట్టిన కేసులను, పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు చేస్తూ జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ కూడా అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. 2024 ఎన్నికల సమయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన వియ్యంకుడు భూదందాలకు పాల్పడ్డారంటూ బహిరంగంగా రియాజ్ విమర్శిస్తూ వచ్చారు. మరోవైపు 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం కలిగిన బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒంగోలు నియోజకవర్గంలో తిరుగులేని పట్టుంది. అయితే జనసేన పుణ్యమా అని 2 సార్లు మాత్రం ఓటమి తప్పలేదు. 2014, 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీతో పెట్టుకున్న పొత్తు వల్ల ఓటమి చెందాను అనే అభిప్రాయం బాలినేని శ్రీనివాసరెడ్డి రెడ్డికుందట. వైసీపీ ప్రభుత్వంలో భారీ భూ కుంభకోణాలకు పాల్పడ్డారని బాలినేని ఆయన వియ్యంకుడిపై విమర్శలుండడంతో తాను తన కుటుంబ సభ్యులు నిర్దోషులని నిరూపించుకునేందుకు ప్రత్యేకంగా జిల్లాలో సిట్ను కూడా ఏర్పాటు చేయించి స్వయంగా బాలినేని విచారణకు ఆదేశించారు. ప్రభుత్వం మారటంతో ఆ కేసుల నుంచి తప్పించుకోవటానికే బాలినేని జనసేనలో చేరారని బహిరంగంగానే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జనసేన అధ్యక్షుడు రియాజ్ విమర్శిస్తూ వచ్చారు. అయితే విమర్శలను లెక్క చేయకుండా పార్టీలో చేర్చుకున్న జనసేన అధిష్టానం ఆయనకు తగిన ప్రయారిటీ కల్పిస్తూనే వచ్చింది. కలిసి నడవాలి, కలుపుకుపోవాలి అంటూ ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఇటు రియాజ్, అటు బాలినేని ఎవరు కూడా ఒకరినొకరు కలిసే ప్రయత్నం చేయలేదు. మొదటి నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన రియాజ్ తనను బాలినేని కలవలేదని అంటుండగా, మంత్రిగా చేసిన అనుభవమున్న తమ నేతకు రియాజ్ తగిన సముచిత స్థానం ఇవ్వలేదంటూ బాలినేని వర్గం ఆరోపిస్తున్నారు. అయితే వర్గపోరుకు చెక్ పెట్టాల్సిన అధిష్టానం మాత్రం తాంబూలాలిచ్చాం, తన్నుకు చావండి అన్నట్లుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగిస్తూ తమాషా చూస్తోందని అంటూ జనసేన నేతలే మాట్లాడుకుంటున్నారు.
ఉడా చైర్మన్ పదవిని ఇచ్చే రియాజ్ కు ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించిన జనసేన అధిష్టానం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని బాలినేని కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డికి అప్పగించి వారికి సముచిత స్థానం కల్పించిందని జన సైనికులు చర్చించుకుంటున్నారు. దీంతో క్యాడర్ బాలినేని వెంట నడవాలా లేక మొదటి నుంచి ఉన్న నేత రియాజ్ వెంటనే నడవాలా అని అయోమయంలో ఉన్నారట. ఒకే పార్టీలో ఉన్న రెండు వర్గాలతో ఎటువైపు ఉండాలో అర్థం కాక అయోమయంలో పడుతున్నారట. పార్టీ క్యాడర్ ఎక్కువ భాగం రియాజ్ వెంటనే నడుస్తుండగా ఒంగోలు కార్పొరేటర్లంతా బాలినేని వెంట నడుస్తున్నారట. దసరా నుండి పార్టీ పటిష్టతకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్తున్న జనసేన పార్టీ అధినేత మరి పార్టీలో ఉన్న వర్గపోరును ఎంతవరకు పరిష్కరిస్తారోనంటూ జనసేన క్యాడర్ చర్చించుకుంటున్నారు. ఉడా పదవితో రియాజ్ కు చెక్ పెట్టి జిల్లా పార్టీ పెత్తనం బాలినేనికి అప్పగిస్తారా లేక జనసేన పెత్తనం రియాజ్ దేనా అని పార్టీ శ్రేణుల్లో బెట్టింగులు కూడా మొదలయ్యాయట. త్వరలోనే జిల్లా అధ్యక్ష పదవి మారనుంది అనే సమాచార నేపథ్యంలో మా నేతకే పార్టీ పగ్గాలు అప్పగిస్తారంటూ బాలినేని వర్గం చెప్తుంటే కూటమి ప్రభుత్వం కలుపుకుపోయే వాళ్లకే పెత్తనం ఉంటుందని రియాజ్ వర్గం అంటోందట. మరి కూటమి పార్టీతో ఉన్న స్నేహం కొనసాగింపులో భాగంగా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని జనసేన క్యాడర్ ఎదురు చూస్తున్నారట. జనసేన పార్టీలో చేరిన నాటి నుండి పెద్దగా ఏ కార్యక్రమాల్లో పాల్గొనని బాలినేని శ్రీనివాసరెడ్డి తన వెంట నడుస్తున్న కార్పొరేటర్లను మాత్రం జాగ్రత్తగా చూసుకుంటున్నారట. వారికి కావాల్సిన అవసరాలు తీరుస్తూనే కార్పొరేటర్ల కుటుంబాలకు ప్రత్యేక టూర్ను కూడా ఏర్పాటు చేశారట. మొత్తానికి త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. కార్పొరేషన్లో 19 మంది కార్పొరేటర్లను కలిగి ఉన్న జనసేన రేపు పోటీలో అన్ని సీట్లు దక్కించుకుంటుందా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఒంగోలు కార్పొరేషన్లో ఉన్న 50 డివిజన్లలో జనసేనకు ఎన్ని కేటాయిస్తారు అనే లెక్కలు కూడా వేస్తున్నారట. బాలినేనిని నమ్మి వెంట నడిచిన కార్పొరేటర్లకు రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో అవకాశం ఉంటుందా? రానున్న రోజుల్లో జనసేన పార్టీలో ఏం జరగబోతుందని అందరిలో ఉత్కంఠ రేపుతోంది. ఇటు రియాజ్ కూడా తగ్గేది లేదన్నట్టుగా ముందుకు వెళుతున్నారు. తన ఓటమికి 2 పర్యాయాలు కారణమైన జనసేనలో చేరిన బాలినేని ఆ పార్టీ బలోపేతానికి తాను శాయశక్తుల కృషి చేస్తానని పార్టీని బలోపేతం చేస్తానని అధినేతకు వాగ్దానం చేశారు. మార్కాపురంలో జరిగిన బహిరంగ సభలు కూడా బాలినేనికి ప్రియారిటీ కల్పించిన పవన్ కళ్యాణ్ మరి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఎవరికి పగ్గాలప్పగిస్తారనే చర్చ ఇప్పటికే బెట్టింగ్ల వరకు వెళుతోంది. మరి పగ్గాలు బాలినేని వర్గానికి దక్కుతాయా లేక రియాజ్ వర్గం నిలబెట్టుకోగలుగుతుందా అనే చర్చ ప్రకాశం జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది. మరి పార్టీ పటిష్టతకు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.